యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాస వ్యర్థం. మన జీవితంలో దేవుని కాపుదల ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది, ఎంతగానో అవసరమై ఉన్నది. మనము మన ఇష్టానుసారంగా వెళ్తుంటే, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తుంటే దేవుని కాపుదల ఎలా ఉంటుంది? మనము ఎంతగానో పరిశీలించుకోవాల్సిన విషయం చాలా ఉన్నది. మనం పరిశీలించుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి, మనము జ్ఞానించుకోవాలి. మనము దేవుని కాపుదల మనపై ఉందో లేదో అని మనం అనునిత్యము చూసుకుంటూ జాగ్రత్తగా నడుచుకోవాలి. దేవుడు మనపై ఆయన కాంతిని ఉదయించకపోతే, ఆయన స్వరూపమందు మనం రూపింపబడిన వారము గనుక ఆయన క్రియల చొప్పున మనం జీవించకపోతే మన జీవితం వ్యర్థం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాస వ్యర్థం. అంటే మన ఇష్టానుసారంగా మనం వెళ్తూ ఉంటే మన జీవితము దేవుని భక్తికరంగా ఉండకపోతే, దేవుని కాపుదల మనపై ఉండకపోతే మన జీవితం వ్యర్థం. దాని కట్టువారు ప్రయాస వ్యర్థం. మనం ఎంతగానో చూసుకోవాలి, ప్రయాసపడాలి. మన జీవితంలో దేవుడు కాపుదల ఉందా లేదా, దేవుడు మనల్ని చూస్తున్నారనే భయం కలిగి మనము అనునిత్యం జీవించాలి. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్న మాట నీతో మాట్లాడుతున్నారు ఈ క్షణాన. ఇకనైనా దేవుని మాటకు లోబడి మనం పరిశీలించుకొని జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే దేవుని ఆశీర్వాదం మనపై ఉంటుంది, దేవుని కృప మనపై ఉంటుంది, దేవుని కాపుదల మనపై ఉంటుంది. యెహోవా మన ప్రాంతాన్ని కాపాడకపోతే దానికి కావలి కాయువారు వ్యర్థము అంటున్నారు. అంటే మన ప్రాంతాల కోసం ఎవరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నా ప్రాంతాన్ని కాపాడాలని, ఒక స్థాయిలో ఉంచాలని బాధ్యత కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారా ఈ కాలంలో? మీ యొక్క చుట్టుపక్కల కావచ్చు, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, మా పిల్లలు బాగుంటే చాలు, మా పెద్దలు బాగుంటే చాలు అనుకునేవారే కానీ మా ప్రాంతం బాగుండాలి, ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు క్షేమంగా ఉండాలి, నాకు నచ్చిన వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలని వాటి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, వారి కొరకు ఆలోచించే వాళ్ళు ఉన్నారా? నా స్వార్థం నాదే ఏమంటే ఒక మాట అంటారు, ఎవరు ఆలోచిస్తున్నారండి ఎట్లాగా, ఎవరి స్వార్థం వాళ్ళు, ఎవరి పనులు వాళ్ళు చూసుకున్నారంటే, క్రైస్తవులుగా నేను ఒక మాట చెప్తున్నాను మీకు. క్రైస్తవులుగా మనకి ఉండే బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాలి, ప్రతి ఒక్కరి గురించి మనము తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరి గురించి మంచిగా మనము తెలుసుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళ అవసరాలు వీలైనంత వరకు తీర్చాలని ప్రార్థించాలి, దేవుని సహాయం కోరాలి, ప్రయత్నించాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, శత్రువులైనా ప్రేమించాలి, వాళ్ళు చీకొట్టినా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ కొరకు వెళ్ళాలి, వాళ్ళ కొరకు దేవుని సువార్త ప్రకటించాలి. దేవుని